ప్రజలు తమ సంక్షేమానికి, తమ ప్రాంత అభివృద్ధికి ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకొని పరిపాలన కొనసాగించే విధానాన్ని ప్రజాస్వామ్య పాలన అంటారు. ప్రజల యొక్క ప్రభుత్వం అయి ఉండి ప్రజల చేత, ప్రజల కొరకు, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ నడిచేదే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఆనాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ నిర్వచనం ఇచ్చారు. అయితే నిరంకుశ పాలన కంటే ప్రజాస్వామ్య పరిపాలన మేలైనది, కానీ అందులో కూడా లోపాలున్నాయని చరిత్ర చెప్తున్నది. ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం కూడా రాజులు, నవాబుల పాలన కంటే మెరుగైనదేమీ కాదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. అందుకే పరిపూర్ణమైన ప్రజాస్వామ్య పరిపాలన కేవలం దేవతల వంటి మనుషులు భూమి మీద ఉంటేనే సాధ్యమవుతుందనే విషయం కొందరు పెద్దలు చెప్తుంటారు. ఉన్నంతలో మేలైన ఈ ప్రజాస్వామ్య పరిపాలనా విధానాన్ని అనుసరిస్తూ క్రమంగా ఉన్న లోపాలను సవరించుకుంటూ సమాజాభివృద్ధికి ప్రయత్నించాలి. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో అదే అందరూ పొందడం, అనుభవించడం జరుగుతుంది. రౌతు కొద్ది గుర్రం అన్నట్టుగా ప్రజల స్థాయిని బట్టి పరిపాలనా వ్యవహారాలు ఉంటాయి. ప్రజలు తమ ప్రజాప్రతినిధుల ఎంపిక సమయంలో విజ్ఞతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి స్వప్రయోజనాలు, సొంత లాభాలు ఆశించకుండా ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు చర్చల ద్వారా విధాన లోపాలను, పనితీరును సవరించుకుంటూ అభివృద్ధి పనులలో పాల్గొంటూ ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి. పదవుల్లోకి రాగానే మహారాజుల్లా ప్రవర్తించే దూకుడు స్వభావాన్ని, అవినీతి పరులని దూరంగా ఉంచాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజాప్రతినిధుల్లో కానీ సమాజంలోని ఇతర అనేక అసాంఘిక వ్యక్తులను తమ సంఘటిత శక్తితో ప్రజలు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలి. ఇందుకొరకు ముందుగా ప్రతి పౌరుడు తమ హక్కులను, బాధ్యతలను గుర్తించి క్రమశిక్షణతో ఉంటేనే సమాజాన్ని అదుపులో ఉంచడానికి వీలవుతుంది. దీనికై ప్రతి గ్రామ, మండల, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిలో ప్రజా ప్రయోజనాల నిఘా సంస్థలు లాంటివి ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యవంతమైన సంఘటిత శక్తిని బలోపేతం చేసుకోవాలి.